నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చిందంటే లైక్ అండ్ షేర్ కూడా చేయడం అన్నమాట. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళు మోటరోలా స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసేది అయితే మోటరోలా G04 అనమాట. ఆబ్వియస్గా మీకు ఇది నెంబరింగ్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళది F04 లేకపోతే M04 లాగానే మోటరోలా G04 స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డవి అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది అండ్ అఫీషియల్ సేల్ చూసుకుంటే February 22కి సేల్ స్టార్ట్ అయిపోతే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.6 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 9 years రిఫ్రెష్ రేట్, యూనివర్సిటీ T06 ప్రాసెసర్, 4G స్మార్ట్ ఫోన్, Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అని అయితే అప్డేట్స్ వచ్చినాయి. అండ్ దీనికి సంబంధించిన సపరేట్గా స్పెక్స్ ఎందుకు మంచి వీడియో చేస్తానో ఆ వీడియో కూడా చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ గ్యాలక్సీ F15 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన కొన్ని లీక్డ్ రెండర్స్ అండ్ ఆల్సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. సో లీక్డ్ కాబట్టి ఇక కన్ఫామ్గా అయితే తీసుకోకుండా కొన్ని చేంజెస్ రావచ్చు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 14 అండ్ సామ్సంగ్ వాళ్ళ 1 UI 6తో పాటు వస్తుంది అనేసి ఒక అప్డేట్ చేసి 9 years రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు వస్తుంది, 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో పాటు HD డిస్ప్లే వస్తుంది అనేసి అన్నారు. ఇక్కడ ఆక్టోకోర్ వాళ్ళ సామ్సంగ్ వాళ్ళది Exynos 1330 చిప్సెట్తో పాటు వస్తుంది, 6GB ర్యామ్ వేరియంట్ ఉంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేది. ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. అంటే 15 MP మెయిన్ కెమెరా, 2 MP సెన్సార్, 30 MP ఫ్రంట్ కెమెరా అండ్ మిగతాది ఉంటుంది అనేసి అయితే అంటారు అన్నమాట. దాని తర్వాత 25 watts ఛార్జర్ కూడా ఉంటుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసి సో అఫీషియల్ కన్ఫర్మ్గా ఇంకొక వీడియో అయితే చేస్తాం. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుందాం. ఫస్ట్ AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది Ryzen 8000 సిరీస్ ప్రాసెసర్లు అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే లాంచ్ అయిపోయినాయి. ఇక్కడ వచ్చిన అప్డేట్ ప్రకారం చూస్తుంటే కొన్ని ఏమంటారు స్పెక్స్ అయితే బయటపడ్డాయి అనమాట. సో లీక్స్ కింద తీసుకోండి. ఇది కూడా దీని ప్రకారం చూసుకుంటే 35 watts అంటే లో పవర్డ్ ప్రాసెసర్ అయితే బయటపడ్డాయన్నమాట APUs. ఇక్కడ బెనిఫిట్ ఏందన్నా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇక్కడ బెనిఫిట్స్ ఏం లేదు, పవర్ తక్కువ కావడం వల్ల CPU స్పీడ్స్ కూడా తగ్గినాయి అన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళైతే నార్మల్ వేరియంట్కి అండ్ GE వేరియంట్ ఉందన్నమాట. నార్మల్ G వేరియంట్ ఒకటి, GE వేరియంట్ ఇప్పుడు బయట స్పెక్స్ పడ్డాయి. ఇక్కడ నార్మల్ వేరియంట్లో చూసుకుంటేనేమో 4.2 GHz ఉంటే అది GEకి వచ్చేసరికి అయితే 3.65 GHzకి తగ్గిపోయింది. ఇది బేస్ ఫ్రీక్వెన్సీ. అదే 8600G చూసుకుంటే 4.35 ఉండే అండ్ GE వేరియంట్కి వచ్చేసరికి అయితే 3.9 GHzకి ఇంకా తగ్గింది. అండ్ 8500G చూసుకుంటేనేమో 3.55 GHz ఉంటే GE వేరియంట్ వచ్చేసరికి అయితే 3.4 GHzకి ఉంది. అండ్ 83G చూసుకుంటే 3.45 ఉంటే అండ్ 83 అండ్ GEకి వచ్చేసరికి అయితే ఇది కొంచెం ఇంక్రీజ్ అయింది, రివర్స్ అయింది. ఇది ఒకటి ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు బేస్ ఫ్రీక్వెన్సీ. అక్కడ పెద్దగా ఫరకేం పడదు ఎందుకంటే రెండు 8500G అండ్ 8300G వచ్చేసరికి అయితే హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ మీద ఉన్నాయి. సో దానికి సంబంధించిన రివ్యూస్ అవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇండికేటర్ గ్రాఫిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సేమే ఉంది. దీని ప్రకారం చూసుకుంటే పవర్ తక్కువ ఉండడం వల్ల స్పీడ్స్ అవన్నీ కూడా తగ్గినాయి అనమాట. సో ఇంకా అప్డేట్ రాగానే ఇంకొక న్యూస్ అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే Unreal Engine 5 నుంచి అనమాట. సో Unreal Engine 5 ఏదైతుందో బ్రౌజర్లకి నుంచి కూడా రన్ చేసుకోవచ్చు కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయి అనేసి అయితే ఒక పిక్చర్ అయితే బయటపడ్డది. సో Unreal Engine మీకు తెలియకపోతే ఇట్లా Unreal Engine ఏంటంటే గేమ్స్ తయారు చేస్తుంది అన్నమాట. సో నాకు తెలిసిన వాటికైతే టెస్టింగ్స్ అవన్నిటికి బాగుంటాయి, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా బ్రౌజర్ బేస్డ్ గేమ్స్కి బాగా బెనిపడేది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే HP నుంచి అన్నమాట. సో HP Envy Move AIO పోర్టబుల్ PC అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది అన్నమాట. ఇది 23.8 ఇంచెస్ టచ్ డిస్ప్లే సిస్టమ్తో పాటు వస్తుంది అండ్ దీని ప్రైస్ చూసుకుంటే 1,25,000 ఆల్ ఇన్ వన్ PC అనుకోవచ్చు. సో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు విండోస్ లెవెల్ వస్తుంది అండ్ QHD 2560x1440 రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లేతో పాటు వస్తుంది, 300 nits బ్రైట్నెస్తో పాటు వస్తుంది, చాలా బ్రైట్ ఉంది. అండ్ ఇక్కడ 13th జనరేషన్ కోర్ i5 1335U ప్రాసెసర్ వస్తుంది, 16GB LPDDR5 ర్యామ్తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 1TB NVMe.2 వస్తుంది, Wi-Fi 6Eతో పాటు వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3 Type-C పోర్ట్స్ వస్తున్నాయి, Type-A పోర్ట్స్ వస్తున్నాయి, HDMI
1.4B పోర్ట్స్ వస్తున్నాయి, HPR 720p వైట్ టచ్ ప్యాడ్ ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్స్ వస్తున్నాయి, కీబోర్డ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా తీసుకోవచ్చానంటే పోయి నా ఒపీనియన్లో ఆల్ ఇన్ వన్ 1,20,000 పెట్టుడు కంటే నా అడ్వైస్ బై నార్మల్గా మీరు ల్యాప్టాప్ అన్నా తీసుకోవచ్చు. మీకు 2 కావాలి అంటే 1,30,000 పెట్టుడు కంటే నా అడ్వైస్ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే, అంత బడ్జెట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే పోయి 30,000 ల్యాప్టాప్ తీసుకోండి. అండ్ ఇంకో 30,000తోన మీరు ఏదన్నా డెస్క్టాప్ తీసుకోవచ్చు. 30,000 బడ్జెట్లో i3 PC బిల్డ్ కూడా వచ్చేస్తుంది 30,000 లోపల. సో ఉన్నదానికంటే కూడా హాఫ్ ప్రైస్లో మనకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా కన్సిడర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే, స్టీమ్ అనే వెబ్సైట్లో స్టార్ వార్స్ జెడాయ్ ఫాలెన్ ఆర్డర్ అన్న గేమ్ అయితే డిస్కౌంట్లో అవైలబుల్ ఉంది. 263 రూపీస్ గేమ్ అయితే అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఈ గేమ్ పర్చేస్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పై కంపల్సరీ విండోస్ 10 ఉండాలి, అండ్ కంపల్సరీ 4th జనరేషన్ లేకపోతే i3 3220 థర్డ్ జనరేషన్ ప్రాసెస్, AMD FX 6100 8GB ర్యామ్, అండ్ GTX 1650 ఈక్వలెంట్, అండ్ డైరెక్ట్ఎక్స్ లెవెల్ 55GB స్టోరేజ్ ఉండాలనేసి అయితే ఇక్కడ మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో ఓవరాల్ మంచి గేమ్, ఫాలో డీసెంట్గా ఉంటుంది. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ గేమ్స్ అప్డేట్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.